అరబ్ దేశాలకు పని కోసం వెళ్లి భారతీయులు ఇబ్బంది పడుతున్న ఉదాంతాలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మస్కట్లోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఓ మహిళ చిక్కుకుంది. అక్కడ తన పడుతున్న ఇబ్బందులను చెబుతూ ఓ సెల్ఫీ వీడియోను తీసి విడుదల చేసింది. తనను ఎలాగైనా మస్కట్ నుంచి ఇండియా తీసుకురావాలని సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ను విజ్ఞప్తి చేసింది. కడపలోని ఓ ఏజెంట్ ద్వారా 8 నెలల క్రితం మస్కట్ వెళ్లింది షబానా. మొదట షార్జాకు తీసుకువెళ్లి అక్కడి నుండి మస్కట్ పంపించాడు ఏజెంట్. మొదటి 2-3 నెలలు బాగున్నప్పటికీ తర్వాత నుంచి తన యజమాని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఇండియాకు వెళ్లాలంటే 2 లక్షలు చెల్లించాలని ఏజెంట్ డిమాండ్ చేస్తున్నట్లు వివరించింది. షబానా కుటుంబ సభ్యులు మంత్రి లోకేష్ను కలిసి ఆమెను వెనక్కి తీసుకురావాలని అభ్యర్థించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నారా లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, మా గుంటకల్ సార్, ఎమ్మెల్యే గుమ్నూరు జయరాం సార్ గారికి నమస్కారం సార్. సార్, నన్ను ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు సార్. నేను అనంతపురం జిల్లా గుంటకల్ నుంచి వచ్చాను. నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది సార్. ఇక్కడ అసలు మనిషికి బాగలేదు. నాకు ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేదు. నాకు లో బీపీ ఉంది, పైల్స్ ప్రాబ్లం ఉంది. నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు సార్. ఏజెంట్కి అడిగితే ఏజెంట్ 2 లక్షలు కట్టు అంటున్నారు. ఇంట్లో వాళ్ళు 2 లక్షలు కట్టు అంటున్నారు. పని చూస్తే చాలా ఎక్కువైపోయింది. నాకేం పరిస్థితి బాగలేదు సార్. నాకు తొందరగా ఇండియాకి పిలుచుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడే ఉంటే చచ్చిపోతాను సార్. నేను దయచేసి అందరూ హెల్ప్ చేయండి సార్. నేను ఉండలేకపోతున్నాను సార్. ఇక్కడ దయచేసి నన్ను ఇండియాకి పిలుచుకోండి సార్. ప్లీజ్ సార్, మీ కాళ్ళు మొక్కుతాను. నేను వచ్చి ఇక్కడ 9 నెలలు అవుతుంది సార్. నరకం చూపిస్తున్నారు సార్ వీళ్ళు. ఇక్కడ నాకు 24 hours పని చేస్తూనే ఉండాలా. నన్ను తొందరగా ఇండియాకి పిలుచుకోండి సార్. అందరికీ నమస్కారం. మా చెల్లెలు మస్కట్లో ఉంది. ఆమె చాలా ఇబ్బందిలో ఉంది. కొద్దిగా దయచేసి ఆమె విడిపిస్తారని ఆమెను వేడుకుంటున్నాను. అన్నము నీళ్ళు లేక చాలా హింసిస్తున్నారు అక్కడ. ఆమె పడిపోయింది. లో బీపీ, కొద్దిగా బాధల్లో ఉంది, పడిపోయింది. హింసిస్తున్నారు ఆమెకి అన్నము నీళ్ళు లేక. మీరు దయ తడిచి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు.